హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎవరన్నా నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాల. ఇలా 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 అంటే ఇలా అంటే ప్రజలు ఓట్లు వేయరు. ప్రజలకు మంచి చేయాలా. మనకి గతంలో 2-3 ప్లేసుల్లో ఘోరంగా ఓడిపోయి కనీసం డిపాజిట్లు అంటే కనీసం తెలంగాణలో బర్రెలక పైన పోటీ చేసిన డిపాజిట్లు కూడా రాని పార్టీ ఒకటి ఉంది, అదే జనసేన పార్టీ. ఆ పార్టీని కూటమితో కలవడం వల్ల అక్కడక్కడ 4 మెతుకులు రాలిపడ్డట్టు 4 సీట్లు రాల్చారు. ఇలా ఎదిలిస్తే మరి అలా 4 సీట్లు రాల్చినప్పుడు దాన్ని కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. పిఠాపురంలో టీడీపీ వాళ్ళు ఒక అమ్మాయిని పాడు చేస్తే నో రెస్పాన్స్. పిఠాపురంలో రోడ్లు బాగలేదంటే నో రెస్పాన్స్. పిఠాపురంలో డ్రైనేజ్ సిస్టమ్ చండాలంగా ఉందంటూ పిఠాపురం వర్మనే వెళ్ళి అక్కడ అన్ని చూపిస్తే పవన్ కళ్యాణ్ నో రెస్పాన్స్. ఇక్కడే ఇల్లు కట్టుకుంటా అని చెప్పి ఒక ఇల్లుని అద్దెకి తీసుకున్నాడు, దాన్ని కూడా వెకేట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నో రెస్పాన్స్. పిఠాపురంలో గ్రామస్తుల్ని బహిష్కరించారు, కులాల పేరు చెప్పి ఎస్సీ వాళ్ళని ఊరు నుంచి బహిష్కరించారంట. అసలు ఈ రోజుల్లో కూడా అట్లాంటి దరిద్రాలు ఉన్నాయా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. భలే మనిషి రోజు రోజుకి ఎదుగుతూ స్పేస్ లో అడుగు పెడుతూ డ్రైవర్లెస్ కార్లు నడుపుకుంటా ఎలక్ట్రిక్ కార్లు నడుపుకుంటున్న రోజుల్లో కూడా ఇంకా కులాలు మతాలని ఎక్కడ సస్తున్నారు ఈ దరిద్రులు నాకు అర్థం కావట్లేదు. అటువంటిది పిఠాపురంలో ఒక గ్రామంలో ఎస్సీ వాళ్ళని వెలివేశారంట. దానికి సంబంధించి కలెక్టర్లు పోలీసులు అందరూ వచ్చి దాన్ని సెటిల్మెంట్ చేశారు. వాళ్ళకి ఊర్లో రేషన్ అమ్మకూడదు, హోటల్స్ లో టిఫిన్ ఇవ్వకూడదు, ఇలా వివక్షత చూపిస్తున్నారంటూ వాళ్ళు అభియోగాలు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? పిఠాపురంలో ఉన్నట్టే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పట్టించుకోపోవటమే అనేది బయటకు వస్తున్న వార్తలు. అయితే పవన్ కళ్యాణ్ ని డీసీఎం గా తొలగించాలంటూ పిఠాపురం వాసులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారంటయ్యా. ఈయన జీవితంలో ఇట్లాంటి దరిద్రం ఫస్ట్ టైం వింటున్నా. ఒక నాయకుడిని తొలగించండి బాబోయ్, మాకొద్దు డీసీఎం గా తొలగించండి అంటూ పిటిషన్ వేశారంట పిఠాపురం వాసులు. సొంత నియోజకవర్గంలో కుల బహిష్కరణ జరిగితే కనీసం స్పందించని వ్యక్తి ఒళ్ళంతా కులం మతం అంటూ ద్వేషం పెంచుకొని మనువాదం దిశగా అడుగులే వేస్తున్నాడని, ఇలాంటి వ్యక్తి డీసీఎం గా అనర్హుడు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న పిటిషనర్స్. ఇంతకన్నా దరిద్రం ఇంకేమన్నా ఉంటుందయ్యా? మీకు కోపం రాకపోవచ్చేమో, నాకు కోపం వస్తుంది. ఎస్సీలు అంటూ వెలివేస్తుంటే మీరు ఎలా ఉంటున్నారో నాకు ఒళ్ళు కాలిపోతుందని మాట్లాడిన వ్యక్తి నువ్వేనా అన్న? పవన్ కళ్యాణ్ అన్నానా? పవన్ కళ్యాణ్ అన్న ఒకసారి ఇటు చూడరాదే, నువ్వేనా అన్న? సుఖాలి ప్రీతి అన్న నువ్వేనా అన్న? 32,000 మంది తప్పిపోయారు వాలంటీర్లు, దానికి కారణం నాకు నిఘా వర్గాల సమాచారం ఉంది అన్నది కూడా నువ్వేనా అన్న? అబ్బో, కమల్ హాసన్ అంటున్నారు నన్ను అంతా. ఆ రేంజ్ ని మించిపోయావన్నా నువ్వు. పవన్ హాసన్ అంటారేమో రేపు పొద్దు నుంచి. చివరికి సొంత కాన్స్టిట్యున్సీలో నిరసన సెగలు రేపి ఈ మహానుభావుడు మాకొద్దు బాద్బో అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దీని స్థితికి దిగజారావా నువ్వు? ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయాలా పవన్ కళ్యాణ్ మీ దగ్గర నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాము. ఆ దురద పుట్టి గోక్కోవడం తప్పించి, ఆ గోకితే రల్లిని బుడి తప్పించి ఏం లేదు మన దగ్గర. డొల్లంతా ఏం లేదు, డొల్లా ఇందుట్లో ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. మీ దగ్గర ఏం లేదు, అంతా డొల్లా. చివరికి ఇంత దారుణమైన స్థితిలోకి దిగజారిపోయిన పవన్ కళ్యాణ్ సొంత వాళ్ళకి మాత్రం 1,200 ఎకరాలు భూమి ఇప్పించుకున్నాడమ్మా. అది తెలుసుకోండి ఫస్ట్. ఆయన కావాల్సిన వాళ్ళకి 1,200 ఎకరాలు భూమి గవర్నమెంట్ నుంచి ఇప్పించుకున్నాడు. ఏదో బిజినెస్ పెడతారంట, మరి ఏం బిజినెస్ పెడతారో ఏమో మర్చిపోయా. 11,000 కోట్లు నీటి తొట్టీలు ఏర్పాటు చేయడానికి ఎక్కడెక్కడ తొట్టీలు ఏర్పాటు చేస్తారో ఆ తొట్టీలకు సంబంధించిన లొకేషన్స్ గ్రామాల వైజ్ మాకు ఇవ్వండి. ఆ తొట్టీలు ఎట్లా ఉన్నాయో మేము కూడా చూస్తాం. నీటి తొట్టిలు పెడతానికంట 11,000 కోట్లు అయిందంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. మీకు తెలుసా ఈ విషయం? ఎక్కడ పెట్టారో తెలుసా మీకు? ఎక్కడ చూసారు మీరు? నేనైతే చూడలే. మరి నీటి తొట్టీలు పెడితే నీటి తొట్టీల్లో వాటర్ ఎవరు పోతారో అది కూడా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. సో డీసీఎం ని అంటే డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని తీసేయండి బాబు, ఈయన కుల మతాలతో కొట్టుకు చచ్చిపోతున్నాడు గజ్జితో అనేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు పిఠాపురం వాసులు. ఇది ప్రస్తుతానికి న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.